హలో గైస్, వెల్కమ్ టు జిమ్ ఇంటూ క్యాలిస్థెనిక్స్. ఈరోజు నేను సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బాడీ వెయిట్ వర్కౌట్ చెప్తాను దట్ టార్గెట్స్ యువర్ హోల్ బాడీ. సో మేక్ షూర్ టు ఫాలో దిస్ ఫుల్ బాడీ క్యాలిస్థెనిక్స్ వర్కౌట్ విత్ మీ. ఎవరికైతే మజిల్ గెయిన్ చేయాలని ఉందో, ఫ్యాట్ లాస్ అవ్వాలని ఉందో అండ్ ఆల్సో స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలని ఉందో వాళ్ళకి ఈరోజు నేను చెప్పే వర్కౌట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఈరోజు నేను చెప్పే వర్కౌట్ చూసి పుషప్స్ ఇంకా డిప్స్ చేస్తే నాకు బాడీ ఏమొస్తుంది, నా బాడీ ఎప్పుడు డెవలప్ అవుతాను అస్సలు అడుగుకోండి. ఈరోజు నేను చెప్పేది ప్యూర్ హోమ్ వర్కౌట్. ఇది మనం ఇంట్లో ఉండి కూడా బాడీ గెయిన్ చేసుకోవచ్చు. బట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ చేయరు మీరు. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో ఇంకా లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లలో చూస్తారు. మీరు 5 స్టెప్స్, స్టెప్ 1 ఇట్లా వేయండి, స్టెప్ 2 ఇట్లా వేయండి, స్టెప్ 3 ఇట్లా వేయండి అని 5 స్టెప్స్ చూపిస్తారు. ఇది చేస్తే మీకు ఈ స్కిల్ వస్తుందని చెప్తారు. అది టోటలీ రాంగ్. అది ఇలాంటి 100 వీడియోస్ నేను ఎన్నో సేవ్ చేసుకున్నా. అట్లా చేస్తే అసలు ఏం రాదు. మీరు క్యాలిస్థెనిక్స్ చేయాలన్నా, ఏ వర్కౌట్ చేయాలన్నా అని మీరు ఎప్పుడైనా బిగినింగ్ లెవెల్ నుంచే పోవాలి. ఈరోజు నేను చెప్పే ఫుల్ బాడీ వర్కౌట్ మీ చెస్ట్ టార్గెట్ చేస్తుంది, బ్యాక్, షోల్డర్స్, బైసిప్, ట్రైసిప్స్ అండ్ లెగ్స్, హోల్ బాడీని టార్గెట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇది మీరు స్టార్ట్ చేయండి. దీని తర్వాతకి కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఈరోజు నేను చెప్పే వీడియో కూడా మీకు యాజ్ ఎ బిగినర్ చెప్తా, యాజ్ అడ్వాన్స్ లెవెల్ చెప్తా. సో మీరు ప్యారలీ ఫస్ట్ బిగినింగ్ లెవెల్ ట్రై చేయండి, మెల్లగా మాస్టర్ చేస్తూ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. సో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుషప్స్. ఈరోజు నేను ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఒకటే సెట్ చూపిస్తాను. సో మీరు వచ్చేసి ఒక 2 to 3 సెట్స్ చేయండి, డిపెండ్స్ ఆన్ యూర్ స్ట్రెంత్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిస్టెన్స్ వచ్చేసి మీ షోల్డర్ విత్ అపార్ట్ తీసుకోండి. సో అవుట్ సైడ్ ఆఫ్ ది షోల్డర్స్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే బాడీని బ్యాక్ తీసుకెళ్ళి ఇట్లా చేస్తారు. సో దీనివల్ల మీ షోల్డర్స్ ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బాడీని కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్ళండి. డన్. సో మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి చిన్నప్స్. చిన్నప్స్ ఎట్లా చేస్తారంటే రివర్స్ పట్టుకోవాలి. సో చిన్నప్స్ చేయడం వల్ల మన బైసిప్ ఇంకా బ్యాక్కి కరెక్ట్ పడుతుంది. అదేంటి బ్యాక్ వేయాలంటే జిమ్ పోవాలి కదా, ఎక్విప్మెంట్ వాడాలి కదా అనుకుంటారు. అట్లా ఏం అవసరం లేదు. బ్యాక్ మంచిగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి చిన్నప్స్ కానీ పుల్అప్స్ కానీ ఒక మంచి ఎక్సర్సైజ్. సో మన ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆస్ట్రేలియన్ పుల్అప్స్. సో ఎక్సర్సైజ్ మన బైసిప్స్ టార్గెట్ చేస్తుంది, బట్ మెయిన్లీ మన బ్యాక్ ఇంకా రేట్ డెల్స్ని. సో ఇనిషియల్గా స్టార్టింగ్ ఇట్లా బార్బుల్ దగ్గరికి ఇక్కడ రండి. సో కొంచెం కిందకి వెళ్ళిపోండి. సో ఎగ్జాక్ట్ మీ చెస్ట్ దగ్గర తీసుకురావాలి. సో మన 6th ఎక్సర్సైజ్ వచ్చేసి సింగిల్ లెగ్ హిప్ థ్రస్ట్. సో ఇది మన లోవర్ బ్యాక్కి, హ్యామ్స్ట్రింగ్స్కి అండ్ ఆల్సో గ్లూట్స్కి మంచి ఎక్సర్సైజ్. సింగిల్ లెగ్ ఇలా తీసుకొని ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ గ్లూట్స్కి. 5 reps చేయండి. దాని తర్వాత లెగ్ చేంజ్. సో గైస్, ఇప్పటిదాకా నేను చెప్పిన వర్కౌట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. ఇవేమి ఉన్నాయి, ఇవి చేస్తే నాకు బాడీ ఎప్పుడు వస్తాను అస్సలు అనుకోకండి. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్యూర్ హోమ్ వర్కౌట్స్ ఇవన్నీ మనం ఇంట్లో ఉండే బాడీని అచీవ్ చేసుకోవచ్చు. సో ఈరోజుకి వెళ్ళి మన క్యాలిస్థెనిక్స్ వర్కౌట్ స్టార్ట్. ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ 1 ఇది. సో నెక్స్ట్ ఫుల్ బాడీ వర్కౌట్ 2, ఫుల్ బాడీ వర్కౌట్ 3 కూడా పెడతాను నేను.
సో దీంట్లో నెక్స్ట్ దాంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో లెట్స్ సెట్ ద పంప్. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే.